అగో వచ్చింది. హాయ్ సేటు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పవిత్ర, వచ్చావా? సరే అక్కడ కూర్చోండి, నేను వస్తున్నా. ఓకే, అలాగే. అవును, ఆమె కూకుంటే నేను చేస్తాడు పోయి. ఏమో మళ్ళీ అల్లకల్లకి ఏమున్నాయో. రండి కూర్చోండి. టిఫిన్ చేశారా సేటు? తిన్నా పవిత్ర, నువ్వు? లేదండి, లైట్గా జావ తాగాను. డైట్ చేస్తున్నాను కదా. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. పర్లేదు. వైఫై పాస్వర్డ్ చెప్తారా సేటు? త్వరగా చెప్పండి సేటు. నువ్వు కూడా ఏంటి పవిత్ర? సేటు 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 ఏంటి? అరే, ఉన్నదే కదా చెప్పింది. సర్లే, ఏదైనా లాక్డౌన్ వరకే కదా. అదేంటి, లాక్డౌన్ తర్వాత ఏం చేస్తారు మరి? ఇలా రా. లాక్డౌన్ తర్వాత యూఎస్కి వెళ్తా, లేదంటే హైదరాబాద్కి వెళ్ళి పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పవిత్ర. అమ్మా, పెద్ద ప్లాన్ ఎత్తాండు. అబ్బా, మా టీఎల్ గడ్ కాల్ చేస్తున్నాడు సేటు. లాగిన్ అవ్వాలి, కొంచెం పాస్వర్డ్ చెప్పరా? పాస్వర్డ్ టైప్ చేయండి. కొంచెం చెప్తే ఎట్ట రాసుకుంటది? కిరణ్ డైరెక్టర్ @ రోలింగ్ యాక్షన్. మధ్యలో ఈ కిరణ్ ఏంటి? మధ్యలో కాదు, అది చివర్లో. ఓ, మరి ముందేంటో? స్టార్టింగ్లో TVVSKN మూర్తి కిరణ్. పాస్వర్డ్ నీ ఒరిజినల్ నేను పెట్టుకోవాల్సింది, అప్పుడు ఎవ్వరూ హ్యాక్ చేసేవాళ్ళు కాదు. నెక్స్ట్ టైం అదే పెడతానులే. సరే, కస్టమర్లు వచ్చారు, వెళ్తాను. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, వస్తాను. అలాగే సేటు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. ఏంది, ఏం చేయకుండానే పోతాండు? ఏ ఊకే ఇంటర్నెట్ అంటాంది, పాస్వర్డ్ అంటాంది, మీటింగ్ అంటాంది. ఏం పని చేస్తుందో ఏమో. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఓకే అండి, బాయ్. బాయ్ పవిత్ర. బాయ్ సాఫ్ట్వేర్. నాకు చెప్పవా బాయ్? ఈ పిల్ల ఎవల బిడ్డనో ఉండే. అగో, సేటు లారీలోకి వెళ్ళి దిగిండు. ఏడికోతున్నాడు? నా కొడుకున్నారా, ఇప్పుడు వచ్చాను, రండ్రా. అబ్బ, నిమ్మలంగుండే సేటు నిప్పులు కక్కుతాండేంది? దమ్ముంటే రండ్రా, చూసుకుందాం. చూస్తుంటే ఏదో పెద్ద కొట్లాట అయ్యేటట్టున్నది. ఇప్పుడు రండ్రా, ఈ అడ్డకొచ్చారన్రా. జరంత దూరం ఉండి చూస్తా ఏమైతుందో. రేయ్ రండ్రా, రేయ్ రారా. అరే, పొట్టు పొట్టు కొడుతున్నారు. సేటు లేవు, సేటు మల్లవాడు కొట్టు, నువ్వు కొట్టు. అరే, కొట్టగా కూర రాయన, కొట్టగా కూరి, కొట్టగా కూర. సేటు అమ్ము. అరే సేటు, ఎందుకైనావు సేటు? నువ్వు ఒక్కరి అడు దుఃఖం కూర్చోవచ్చు కదా. లేదు సేటు, ఎందుకు సెట్టి పంచాయతీలన్నీ? అరే జరాన్ని నీళ్ళన్నా కొట్టారా మొక్క మీద లేచి కూకుంటాడు సేటు. లే చెట్టు, చెట్టు లేవని పాసుకులో లేవయా. లే చెట్టు. లేచిండు, ఉరుకుతుండు, ఏడుకురుకుతుండు. మళ్ళా గుడ్డికి పోతుండు, ఎమ్మడి వాడుతుండా.
తీసుకో దొరికాయి కొట్టు దొరికాయి అందుకుంటు చెట్టు కొట్టు మళ్ళా ఆడబోతుంది చూడు పట్టుకో జర భద్రం చెట్టు నువ్వు కూడా కొట్టు సొంపు నీళ్ళలో ముంచి అది ఏయ్ తిప్పు కుట్టు మంచిగా పడ్డది చేతి కాడ మంచిగా బలం పుట్టు పుట్టు కొడతాను అందరినీ గుద్దు పుట్టనే ఏయ్ ఇంకా ఇడిచిపెట్టి ఇంకా మళ్ళీ కొట్టుకుంటూ వాడు కొడుతున్నాడు పోనీగా మీద కొడతాడు అరే కానస్తలేడు కాబట్టి గుట్టు గడ్డ పన్ను గుట్టు పడిపోయినా ఒక్కడే పోయి ఇంతమంది పెడతాండు అది లేచిండ్రా పుడిలక్క చూర చూర చేయాలి నలుగురిని ఏమి మీ గడ్డ పొలకు అన్ని తరులు పడుతున్న సిగ్గచ్చి పడేటలేదు మళ్ళీ వస్తున్నారు అవ్వా నిమ్మలంగా ఉండే సేటుకు ఇంత కోపం వస్తుందా ఏమో అనుకున్నా గాని సేటు గట్టోడేబా అరే సేటే కొట్టి మళ్ళా పోలీస్ స్థానికి వచ్చిండు సేటు అన్నా కిరణ్. ఓకే ఓకే కిరణ్, కొంచెం మన షాప్ దగ్గరికి ఊళ్ళో జనాలు వస్తుంటారు కదా, కరోనా సిచ్యువేషన్ కదా, ఊళ్ళో జనాలు మన షాప్కి వచ్చినప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. మాస్క్ గురించి, శానిటైజర్ వాడాలని మేం చెప్పొచ్చు, కానీ మేము చెప్తే సరిగా వినకపోవచ్చు. నీకు ఊళ్ళో అందరితో కొద్దిగా సత్సంబంధాలు ఉంటాయి కదా, సేట్ చెప్పిండంటే కొంచెం జనాలు కూడా వింటారు, కాబట్టి వచ్చిన వాళ్ళు కొంచెం చెప్తా ఉండు. తప్పకుండా అన్న, ఇది నా రెస్పాన్సిబిలిటీ. మ్యాక్సిమం కస్టమర్లు పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తుంటా అన్న. ఓకే, ఒక విషయం అడుగుతా ఏమనుకో కదా? అడగండి అన్న. నీకు కొంచెం చేద్దోలు ఎక్కువ అనుకుంటా. ఎందుకన్నా అట్లా అన్నావు? ఏం లేదు, మన మల్సులు వాళ్ళ టీంని వాళ్ళు అడ్డకు పోయి కొట్టినావంట కదా అన్నా. పొట్టు కొట్టిండి. పడేంత వరకు పడ్డామన్నా. కోంటోడ అంటే ఎవరు ఊరుకుంటారన్నా? అందుకే నా చేతివాటం చూపించా. మేము ఉన్నాం కదా, మాకు చెప్పొచ్చు కదా, ఎందుకు చేసుకోవడం? అన్నా మీరున్నారు, ఏం చేస్తారు చెప్పండి. అంటే కోపం కానీ ఒకడు సామాజిక స్మగ్లర్లని ఒక బుక్ రాసిండు, వాడిని ఏమైనా చేసిర్రా? ఏం చేయరు. ఇక అందుకోసమనే పోరాడాల్సి వచ్చింది. ఇకపోతే ఇది గాంధీజీ రోజులు కాదన్నా, ఓ చెంప మీద కొట్టగానే ఇంకో చెంప చూపించడానికి పోరాడే రోజులన్నా, తప్పదు. ఓకే, ఆ టాపిక్ వదిలి. కరెక్టే. ఇంకొకటి, మేము పొద్దున్న లేస్తే ఇక్కడ బజార్లలో డ్యూటీ చేసి అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాం. ఇలా భోజనానికి పిలిచి ఇదంతా అవసరం? అమ్మను కూడా ఇబ్బంది పెట్టదు కదా, కరోనా సిచ్యువేషన్. ఈ లాక్డౌన్లో కోవిడ్ టైంలో కనిపించే శ్రామికులు మీరు, కనపడని శ్రామికులం మేము. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకపోతే ఎట్లా అన్నా? మస్తు చెప్పినావు సేటు. టీ చాలా బాగుంది కిరణ్. హైదరాబాద్లో ఉన్నా కన్నా అలవాటైపోయింది. పెళ్ళెప్పుడు? ఎవరైనా పిల్లనిచ్చేటోళ్ళు ఉంటే చెప్పండి మా ఇళ్ళలో.